హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టుకు పోలీసులు యత్నిస్తున్నారు. సురేఖ కూతురు సుస్మితా పటేల్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. మఫ్టీలో కొండా సురేఖ ఇంటికి వెళ్లిన పోలీసులు సుమంత్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని చెబుతున్నారు. నిన్న సుమంత్ను ఓఎస్డీ విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. పోలీసులపై కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని సుస్మితా పటేల్ డిమాండ్ చేశారు. లేదు చెప్పండి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటి? అడగండి సార్, ప్రాబ్లం ఏంటి ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్. ఈజ్ ఆర్ స్టాఫ్, నాకైతే తెలియాలి కదా. మరి ఆయన బంధనాల్సిందే కదా, మీరెందుకు వచ్చింది? ఎవరిచ్చింది? ఆయన ఏం చేసిండని? అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించకుండా పిలుస్తాము, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపియండి, తర్వాత పిలుస్తాం కదా. చూపియండి, చూపి సమ్ వీడియో షో ఆర్ఎల్స్ నాకు ఆడియో అనిపించండి, ఒక వీడియో చూపించండి. ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా. మేము మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు. ఏంది ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తున్నాం. లేదు, యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్తీలో వచ్చినావు ఇక్కడికి. మఫ్తీలో వచ్చి నేను మీరు అని నిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని నిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వచ్చా మీరు అని పిలుస్తా. మఫ్తీలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాం మిమ్మల్ని. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని. ఇవన్నీ మీకు ఫోన్ చేయండి. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టుకు పోలీసులు యత్నించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతా ఉంది. కొంతమంది మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు కొండా సురేఖ దగ్గర నిన్నటి దాకా ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ని అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఏ కేసు పైన సుమంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చారో చెప్తే తానే సుమంత్ను పిలుస్తాను, పోలీసులకు కల్పిస్తాను అని చెప్పింది. తన దగ్గరగా పనిచేస్తున్నటువంటి తన స్టాఫ్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుందో, అదే తన స్టాఫ్ చేసినటువంటి తప్పేంటో తమకు ఖచ్చితంగా తెలియాలని కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చెప్తా ఉంది. మరోవైపు కొండా సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పోలీసుల తీర్పైన. మంత్రి నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలా వస్తారని అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమంత్ పై దట్టం సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరించినటువంటి కేసు నమోదైందని పోలీసులు తెలుపుతూ ఉన్నారు. ఆ కేసులోనే అరెస్ట్ చేసేందుకు వచ్చినట్లు మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు తెలిపారు. మరిన్ని బలగాలతో వచ్చి అరెస్ట్ చేస్తామో, ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తామని పోలీసులు చెప్పినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ సుమంత్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ను ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆయన విధుల నుంచి తప్పించింది. ఆయనను సస్పెండ్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి ఉదయం నుంచి ఆయన కొండా సురేఖ నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి సుమంత్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ పోలీసులను అడ్డుకొని పోలీసులను ఎందుకు తమ ఇంటి వద్దకు వచ్చారు, తమ ఇంటి ముందు నిఘా పెడుతున్నారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఇంకా కొండా సురేఖ కూడా తన ఇంటికి మంత్రిగా ఉన్నటువంటి తన ఇంటికి మఫ్టీలో పోలీసు రావడాన్ని దానిపైన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే సిద్ధార్థ్, ఎందుకని సుస్మితా పటేల్ పోలీసులను అడ్డుకుంటున్నారు సుమంత్ని అరెస్ట్ చేయకుండా? కారణాలేంటి? అయితే సుమంత్ మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు సుమంత్ సుస్మితా పటేల్ కి క్లాస్మేట్ అని తెలుస్తా ఉంది. తన రికమెండేషన్ తోనే తనను ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న ఆయన ఓఎస్డీగా కొండా సురేఖ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక కొండా సురేఖకు ఇటు రాజకీయ వ్యవహారాల్లో గాని ఆమె శాఖలకు సంబంధించినటువంటి విషయాల్లో గాని మొదటి నుంచి ఆయన యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే కొండా సురేఖకు తెలియకుండా కూడా కొన్ని సెటిల్మెంట్లు చేశాడని ఆయనపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను సీఎంఓ ఆయన చేస్తున్నటువంటి పనులకు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను తొలగించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయాలన్నీ కొండా సురేఖకు తెలియకుండానే ఇదంతా సుమంత్ చేశాడా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ రోజు అయితే పర్టికులర్ గా దక్కన్ సిమెంట్ కు సంబంధించినటువంటి ప్రతినిధులను సుమంత్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు, వాళ్లకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ నేపథ్యంలోనే సుమంత్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు అయితే కొండా సురేఖ ఫ్యామిలీ చాలా సీరియస్ గా రెక్రూట్ చేయడంతో ఆయన ప్రస్తుతం అయితే పోలీసులు వెళ్లి తిరిగారు. కానీ మరిన్ని బలగాలతో వచ్చి సుమంత్ అక్కడే ఉన్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఆయనను అరెస్ట్ చేసి ఖచ్చితంగా తీసుకెళ్తామని పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కొండా సురేఖ రేపు ఈ అంశంపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్. మీ వాళ్ళే కదా మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు, ఏంటిది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తాం. లేదు, యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్టీలు వచ్చినావు ఇక్కడికి, మఫ్టీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్టీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తా మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని. ఇవన్నీ మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఇంతసేపైనా పర్లేదు, ఉంటా. చేయండి, 2 చేయండి సార్. కూడా ఆయన లేడు ఇక్కడ, లేదు. చెప్పండి అంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి ఆయనకి? ఏంటి అడగండి సార్, ప్రాబ్లం ఏంటి? ఆయన వస్తే మాట్లాడడం కాదు సార్. ఈజ్ ఆర్ స్టాఫ్. హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు. సురేఖ కూతురు సుస్మితా పటేల్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. సుమంత్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని పోలీసులు సుస్మితకు చెప్పారు. నిన్న సుమంత్ని ఓఎస్డీ విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. పోలీసులపై కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని సుస్మితా పటేల్ డిమాండ్ చేశారు. సుమంత్ పై దక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించిన కేసు నమోదైందని పోలీసులు చెప్పారు. ఆ కేసులో సుమంత్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామన్నారు. మరిన్ని బలగాలతో వచ్చి సుమంత్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా, మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్